ఇది చూడండి, రామాయణ ట్రైలర్లో చాలా మంది మిస్ అయిన ఒక విషయం ఉంది. రాముడు కనిపించాడు, సీత కనిపించింది, రావణుడు అద్భుతం, అసలు ఊహించలేదు ఇంత గ్రాండ్ గా ఉంటుంది అని. విజువల్స్ నెక్స్ట్ లెవెల్, ఆ క్వాలిటీ, అన్ని పాత్రలు, మేకప్లు కరెక్ట్ గా కుదిరాయి. ఈ ట్రైలర్ తో సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. కానీ హనుమంతుడు ఎక్కడా? ఇదే ఇప్పుడు నితీష్ తివారికి నేను అడుగుతున్నాను, హనుమంతుడు ఎక్కడా? సోషల్ మీడియాలో పెద్ద ప్రశ్న. కానీ ఇది మేకర్స్ ప్లానేనా? కొందరు అంటున్నారు హనుమంతుడు ఎంట్రీని కావాలనే దాచేశారేమో, ఎందుకంటే ఆయన ఎంట్రీనే అసలు హైలైట్ కావచ్చు. ఇంకొందరు పార్ట్ 2 కోసం సర్ప్రైజ్ సేవ్ చేస్తున్నారేమో అంటున్నారు. కానీ అసలు నిజం ఇంకా బయటకు రాలేదు. ఒక్క విషయం అయితే నిజం, ట్రైలర్ కంటే హనుమంతుడు ఎక్కడా అనే ప్రశ్న ఎక్కువ మైండ్ లో తిరుగుతుంది. ఇదంతా చూస్తుంటే మేకర్స్ అనుకున్నదే జరిగిందా, లేక ఇంకా పెద్ద సర్ప్రైజ్ మిగిలి ఉందా? ఈ సమాధానం తెలుసుకోవాలంటే హనుమంతుడిని సెకండ్ పార్ట్ కి షిఫ్ట్ చేశారేమో అనిపిస్తుంది. అది పూర్తి సినిమా వచ్చిన తర్వాతే ఈ క్లారిటీ తెలుస్తుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. బట్ ఎస్, రావణుడి ఆరా, హనుమంతుడు, సన్నీ దేవల్ ఎక్కడా అనే ప్రశ్న, తెలుగు డబ్బింగ్ ఇష్యూస్ అయితే కొన్ని వచ్చాయి. అండ్ విఎఫ్ఎక్స్ వర్సెస్ బడ్జెట్ డిబేట్ నడుస్తుంది. విఎఫ్ఎక్స్ కి ఆ 4,000 కోట్లకు ఈ విఎఫ్ఎక్స్ కి చాలా డిఫరెంట్ ఉంది. అంత బడ్జెట్ పెట్టి ఈ విఎఫ్ఎక్స్ కొంచెం చండాలంగా అనిపిస్తుందని కొందరైతే అంటున్నారు. అండ్ రణబీర్ వర్సెస్ ఎస్ పోలికలు చాలా డిఫరెంట్ ఉన్నాయి. రణబీర్ కంటే ఎస్ఏ చాలా బెటర్ గా రావణుడిని పర్ఫెక్ట్ గా సింక్ అవుతున్నాడు అని కొందరైతే డిబేట్ చేస్తున్నారు. అండ్ రాముడు పాత్రలో రణబీర్ సింగ్ అయితే సెట్ అవ్వలేదని అంటున్నారు. మరి రాముడు నచ్చాడా మీకు? రావణుడు నచ్చాడా? సీత నచ్చిందా? లేదా హనుమంతుడు లెక్కడా అనే డౌట్ మీకు కలిగిందా ఈ ట్రైలర్ చూసినప్పుడు? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హెల్ప్ చేయండి.